నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన తిథులలో ఏకాదశి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దక్షిణాయనంలో ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మరింత పవిత్రమైనదిగా శయన ఏకాదశిగా అంటూ ఉంటారు. అసలు ఈ ఏకాదశి విశిష్టత ఏమిటి? ఏకాదశి రోజున ఉపవాసం తప్పనిసరిగా చేయాలా? ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలకు సంబంధించి ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి వేద విభూషణ జ్యోతిష్య బ్రహ్మ ఆగమవారధి మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీ రామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. వైజాగ్ నుంచి గోపాల్ రాస్తున్నారు. తొలి ఏకాదశి అంటే అర్థం ఏమిటి, విశిష్టత ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దీన్ని మనం తొలి ఏకాదశి అంటాం. శాస్త్రపరంగా శయన ఏకాదశి అంటాం. తొలి అంటే మొదటిది అని అర్థం. ఎందులో మొదటిది? మరి మొదటిది అంటే చైత్రమాసం కదా. 12 మాసాల్లో మొదటి మాసం చైత్రమాసం. చైత్రశుద్ధ ఏకాదశి కావాలి. ఆషాఢం ఏమిటి? ఇందులోని ప్రధాన అంశం ఏమిటంటే ఇక్కడి నుంచి చాతుర్మాస్య వ్రతం ఆరంభమవుతుంది. ఆషాఢం నుంచి కార్తీకం వరకు. ఆషాఢ శుద్ధ ఏకాదశి, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం. ఇలా ఈ 4 నెలలు చాతుర్మాస్య వ్రత దీక్ష ఆరంభం. ఈ చాతుర్మాస్యంలో ఆషాఢ మాసం తొలి మాసమే కదా. ఈ ఏకాదశి తొలి ఏకాదశి. అందువల్ల ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే చాతుర్మాస్య వ్రతం ఆచరించే వారికి 4 మాసాలలో ఇది మొదటి మాసము అనే ఉద్దేశ్యంతో దీన్ని తొలి ఏకాదశి అంటారు. ఇక దీనికి మరో పేరు శయన ఏకాదశి. స్వామి యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు. క్షీరసాగరంలో ఆదిశేషునిపై పవళిస్తాడు. దీనికి చాలా పురాణాల్లో చాలా కారణాలు చెప్పారు. మనం అందరికీ బాగా తెలిసినది, అర్థమైనది, అందులో ఉన్న కొన్ని మర్మాలను కూడా చెప్పుకుంటూ వెళితే మంచిది. సామాన్యంగా యోగ నిద్ర అంటాం. అంటే మనలాంటి నిద్రనా? మనకొచ్చే నిద్ర, మనం పోయే నిద్ర తామస నిద్ర. నిద్రాచ తామసీ ప్రోక్త. నిద్ర అంటే తామసి, అంటే తమో గుణం ఉన్నవారికి నిద్ర బాగా వస్తుంటుంది. ఎందుకంటే నిద్ర జ్ఞాన వినాశిని. నిద్ర జ్ఞానాన్ని పోగొడుతుంది. అలాగే నిద్ర కార్య వినాశిని. అర్జెంటుగా పని ఉంది, వెళ్ళాలి, నిద్రపోయాడు, ఏమైంది ఆ పని? పోయింది కదా. ఇలా చెప్పారు. కాబట్టి మనము పోయేటువంటి తామస నిద్ర కాదు, స్వామి నిద్ర. అది యోగ నిద్ర. అంటే ఏమిటి యోగం అంటే? యోగం అంటే కూర్చుట. ఎవరికి ఏం కూర్చాలి? జీవాత్మకు తాను చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించటానికి కావలసిన శరీరాన్ని కూర్చాలి. కొందరు మనుషులుగా, కొందరు దేవతలుగా, కొందరు రాక్షసులుగా, మరి కొందరు పశువులుగా, పక్షులుగా, క్రిములుగా పుడతారు కదా. ఏమిటి కారణం? అన్నీ ఆత్మలే. ఓ రాయి కానీ, ఓ టేబుల్ కానీ, ఓ కుర్చీ కానీ, ఇవన్నీ ఆత్మలే. చైతన్యం ఉండకపోవచ్చు, చైతన్యం లేనట్టు కనిపించవచ్చు. ఇవన్నీ వాస్తవంగా ఆత్మలే. అంటే ఏ ఆత్మకు ఏ సమయంలో ఏ శరీరాన్ని కూర్చాలి, అతను చేసిన కర్మలేమిటి
ఆ కర్మలకు తగిన ఫలితం అతను దేన్ని పొందాలి, దాన్ని పొందటానికి ఏ శరీరం కావాలి, మనిషా, పశువా, మృగమా, ఇలా ఏ ఆత్మకు ఏ శరీరంతో కూర్పు కలిగించాలో దాన్ని యోగ నిద్ర అంటారు. కూర్చుటకు నిద్ర అంటే ఆలోచన. నితరాం ద్రావయతీతి నిద్ర అని అర్థం, పూర్తిగా తొలగించేది అని అర్థం. దీన్ని మన కర్మను కదా, మనం చేసేటువంటి కర్మ, ఇప్పుడు ఆచరించేటువంటి కర్మ, ఇదివరకు ఆచరించినటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించి పోగొడుతుంది కదా. అందువల్ల కార్య వినాశిని, కర్మ వినాశిని నిద్ర అని చెప్పుకున్నప్పుడు యోగ నిద్ర జీవాత్మకు ఆయా దేహములు, ఆయా ఇంద్రియములు, ఆయా అవయవములు, మనం దీన్నే కరణ కళేబరములు అంటాం. అలాంటి వాటిని కూర్చోటానికి ఆలోచిస్తూ స్వామి క్షీణించి ఉంటాడు. దాన్ని యోగ నిద్ర అంటారు. మరో ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుంచి ప్రీతి రాస్తున్నారు. తొలి ఏకాదశి రోజున పాటించాల్సిన సంప్రదాయాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సామాన్యముగా ప్రతి ఏకాదశి నియమాలు ఒకటే. దశమి నాడు ఉదయం ఒక పూట మాత్రమే భుజించాలి. ఆ రోజు రాత్రి నిద్రపోకూడదు. ఏకాదశి నాడు 2 పూటల ఉపవాసం ఉండాలి, రాత్రి నిద్రించకూడదు. ద్వాదశి నాడు ఉదయం సూర్యోదయమైన తర్వాత 6 గడియలలోపు 10 మందికి బ్రాహ్మణులకు పెట్టి మనము భోజనం చేయాలి. ఆ పగలు ఆ రాత్రి నిద్రించకూడదు. అంటే 3 రాత్రులు నిద్ర, 5 పూటలు ఆహారం లేకుండా ఉండటాన్ని సామాన్యమైన ఏకాదశి వ్రతం అంటారు. ఈ వ్రతం నాడు తెల్లవారుజామునే లేచి సూర్యోదయం కంటే ముందు బ్రాహ్మీ ముహూర్తం అంటాం కదా, అప్పుడు లేచి ఆరాధించాలి, స్నానం చేయాలి. చక్కని వస్త్రాలు, ఉతికిన వస్త్రాలు, పరిశుద్ధమైన వస్త్రాలు, చినగని వస్త్రాలు, వీరుంటే కొత్త వస్త్రాలు, అవి పట్టు వస్త్రాలు, అవి ధరించి స్వామిని ఆరాధించాలి. ఆ రోజు స్వామికి పంచామృత అభిషేకం, అలాగే గంగా జలాలు ఉంటాయి, నది జలాలు, వాటితో అభిషేకం. మన శక్తి మేరకు స్వామికి కొత్త వస్త్రాలు, కొత్త ఆభరణాలు, అలాగే స్వామి అద్భుతమైనటువంటి ప్రసాదాలు, నైవేద్యం, ఇవన్నీ అన్ని ఏకాదశుల్లో సామాన్యం. మనకు పద్మపురాణం ప్రకారం తొలి ఏకాదశి నాడు వామనమూర్తిని ఆరాధించాలి. వామన అవతారం ఉంది కదా, ఆ స్వామిని ఆరాధించాలి. ఈ మాట ఆయనే చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చర్చా సందర్భంలో, అయ్యా ఈ ఏకాదశికి ఏం పేరండి, దీన్ని ఏమంటారు, ఏం చెయ్యాలి, ఎవరిని పూజించాలి, ఎలా పూజించాలి అడిగితే ఆ రోజు వామన స్వామిని, వామన రూపాన్ని ఆరాధించాలి. ఆ రోజు నేనే బలిచక్రవర్తి యొక్క అపహరించిన త్రైలోక్య రాజ్యాన్ని మళ్ళీ ఇంద్రుడికి ఇవ్వటానికి వామన రూపంలో వచ్చాను. బలిచక్రవర్తిని 3 అడుగుల భూమిని అడిగాను. బలిచక్రవర్తి ఆమోదించాడు, ఇస్తానన్నాడు. మీలాంటి సద్బ్రాహ్మణులు వచ్చారు కదా, ఇంకేం కావాలి. ఇలా మాట్లాడుతుంటే పక్కన శుక్రాచార్య వారు చూచారు. వీడు ఏదో సద్బ్రాహ్మణుడు, బ్రహ్మచారి కాదు, ఏదో కొంప ముంచేటట్టుంది వీడు, జాగ్రత్తగా చూచి, నాన్న విష్ణువే వచ్చాడురా, యజ్ఞమునకు ఆయనే ఫలప్రదాత, స్వయంగా స్వామి వచ్చాడు, నిన్ను మోసం చేయడానికి వచ్చాడు, నీ రాజ్యాన్ని హరించటానికి వచ్చాడు, అతనికి 3 అడుగులు ఇవ్వవద్దు, ఇలాంటి వాటి యందు అబద్ధమాడటం తప్పు కాదు అని శుక్రాచార్యులు వారించిన అంత పెద్ద స్వామి దగ్గరకొచ్చి దేహి అంటే ఇంకా నా బ్రతుక్కి ఇంకేం కావాలండి.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కదా, అందరికీ ఇచ్చేవాడు కానీ ఎవరిని అడిగేవాడు కాదు కదా, అవునా? అలాంటి స్వామి వచ్చి నన్ను అడిగాడు, ఈ రాజ్యం ఉంటే ఇంపోతేమి. మనకు పోతన పద్యాలు బాగా చెప్పాడు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోడసతిపై పాలిళ్లపై నూత్రమర్యాదంచెందు కరంబు కిందగుట మీదై నాకరంబుంట మేలు కాది. అంత పెద్ద పరమాత్మ హస్తం కింద ఉండి నా చేయి పైన ఉంటే ఈ రాజ్యం ఉంటే ఏం పోతే అని శుక్రాచార్యుల మాటను ధిక్కరించి ఇచ్చాడు. అప్పుడే స్వామి తన దేహాన్ని పెంచి భూలోకం నుంచి సత్యలోకం దాకా 7 లోకాలు ఆక్రమించాడు. క్రింద ఉన్న లోకాలు, పై ఉన్న లోకాలు అన్నీ ఆక్రమించాడు. ఇది పరమాత్మ యొక్క ఒక దేహం, ఒక శరీరం. అదే సమయంలో ఇంకో శరీరము క్షీరసాగరంలో ఆల్శేషునిపై యోగనిద్రావస్థలో పడుకున్నాడు. ఇంకో శరీరము సకల భూతాంతర్యామిగా జగత్తును నడిపిస్తున్నాడు. ఇలా నా 3 దేహాలు, 3 ఆకారాలు, నాకు 3 మూర్తులు ఉన్నాయి. ఒక మూర్తి వామనమూర్తి, ఈ మూర్తే త్రివిక్రమమూర్తి, అఖిల లోకాలను వ్యాపించిన మూర్తి ఇది. అది ఇంచుమించు ఈ సమయం కాబట్టి ఈనాడు తొలి ఏకాదశి నాడు వామనమూర్తిని పంచామృతాది అభిషేకములతో చక్కగా ఆరాధించినవాడు, ఏకాదశి మహాత్మ్యము విన్నవాడు మళ్ళీ పుట్టడు. దీని పేరు ఏకాదశి ఇంకో పేరుంది, సర్వపాపహర. ఇది అన్ని పాపాలను తొలగిస్తుంది. అలాగే పుణ్యప్రదాయిని, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇంత గొప్పది తొలి ఏకాదశి. ఇది దాన్ని ఆచరించే విధానం. మరి ఉత్తరం చూద్దామండి. ప్రద్యుమ్న హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. తొలి ఏకాదశి నాడు శ్రీహరిని ఏ విధంగా ఉపాసించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ స్వామిని ఏనాడు ఉపాసించినా ఒకే తీరు. ఉపాసన అంటే ఏమిటి? ఉప ఆసన, దగ్గర కూర్చొనుట. పరమాత్మ దగ్గర కూర్చోవాలి అంటే ఈ శరీరాన్ని పెట్టాలి. అక్కడ ఈ శరీరాన్ని పరమాత్మ దగ్గర ఉంచడం ఉపాసన అవుతుందే. మనస్సును ఉంచాలి. మనం చెప్పాం ఉపవాసం అని చెప్పాను చూడండి. అలాగే ఉపాసన అంటే మనస్సును పరమాత్మ దగ్గరే ఉంచుట. భగవంతుని కంటే మరో చోటికి మనస్సును మరలించకుండా ఉన్నదాన్ని నిరంతరం తదేకాగ్రమైన దృష్టితోటి పరమాత్మనే సేవించటం, ధ్యానించటం ఉపాసన అంటారు. దానికేం కావాలి? మనస్సును పరమాత్మ యందే ఉంచాలంటే 2 బాగుండాలి కదా. ఒకటి శరీరం బాగుండాలి, 2 మనస్సు బాగుండాలి. ఈ రెంటిని బాగా ఉంచేది ఏమిటి? బుద్ధి. అది ఉండాలి కదా. దీనికి ఏం చేయాలి? శరీరం శుద్ధిగా ఉండటానికి స్నానం చేయండి. వీలుంటే పవిత్ర నదీ స్నానం. ఇంటిలోని జలం కాకుండా నదీ జల స్నానం అనేది 100 రెట్లు శరీరాన్ని పరిశుద్ధి చేస్తుంది, లోపలి మనస్సును కూడా. అందువల్ల తీర్థ స్నానం విశేషం. అది ఏకాదశి నాడు. ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, అమావాస్య, ఈ 4 పర్వదినాలు అంటారు. ఈ దినాలలో నదీ స్నానం. వీలుంటే నదీ స్నానం, ఇంకా శక్తి ఉంటే సముద్ర స్నానం, ఇంకా మంచిది. సముద్రం అంటే నదీనాం పతి కదా. అందువల్ల నదీ స్నానం చేయాలి. నదిలో స్నానం చేస్తే వెంటనే దానం చేయాలి. అలాగే హోమం చేయాలి, స్వామిని ఆరాధించాలి. అలాగే
మహానుభావులకు, సజ్జనులకు, బ్రాహ్మణోత్తములకు అర్పించాలి, వారిని ఆరాధించాలి. ఇది సామాన్య విధానం. దీనివల్ల ఏమవుతుంది? శరీరం శుద్ధి పొందుతుంది, మనస్సు శుద్ధి పొందుతుంది కదా. మనదంటూ ఏమీ లేదు, మనకంటూ ఏమీ లేదు, ఉన్నదంతా అందరికీ ఇచ్చాం. మన దగ్గర ఏదైనా ఉంటేనే మనస్సు పవిత్రం కాదు కదా. మనం బాగా దాచుకుంటే మనస్సు ఏమవుతుంది? మురికి పడుతుంది. మన దగ్గర ఏదీ లేదనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే త్యాగముతో మనస్సు పవిత్రమవుతుంది, భోగముతో శరీరం అపవిత్రమవుతుంది, యోగముతో బుద్ధి పవిత్రమవుతుంది. ఈ మూడు నేర్చుకోవాలి: త్యాగము, భోగము, యోగము. ఇవి మనకు ఏకాదశి నాడు కూడా అలవాటు చేసుకుంటే నదీ స్నానము, దానము, హోమము, తపస్సు, జపము, స్వామి ఆరాధన, ఇదంతా ఉపాసనా విధానం. బయటికి వెళ్ళలేము, ఇంట్లోనే చేసుకోండి. ఇంట్లోని నీటిలోనే శ్లోకం ఉంది, గంగే యమునే చైవ అని చదువుకొని స్నానం చేసి పరిశుద్ధులై మనస్సును బుద్ధిని మరో చోటికి మరల్చకుండా స్వామి యందే ఉంచి ఆరాధించడం ఉపాసన. మరి ఉత్తరం చూద్దామండి. జ్యోత్స్న ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. తొలి ఏకాదశి రోజునే ప్రారంభించే గోపద్మ వ్రతం విశిష్టత ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ ఏకాదశి నాడు ఒక 5 రకాల వ్రతం చేస్తారు. 5. ఒకటి గోపద్మ వ్రతం, మరి ఒకటి తులసి వ్రతం, ఇంకొకటి కేవలం పద్మవ్రతం, ఇవన్నీ కాకుండా లక్ష్మీనారాయణ వ్రతం, 5వది ఉపవాస వ్రతం. 5 వ్రతాలు చేస్తారు. ఈనాడు తొలి ఏకాదశి నాడు గోపద్మ వ్రతానికి చాలా పురాణాల్లో చాలా విధానాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంతో ఆచరిస్తారు. న్యాయంగా పద్మ అంటే లక్ష్మి, గో అంటే ఆవు. శబ్దపరంగా అర్థం చెప్పుకుంటే ఈరోజు గోవును ఆరాధిస్తే అనంత కోటి గోదానము చేసిన పుణ్యం లభిస్తుంది. తొలి ఏకాదశి నాడు స్నానం అనుష్ఠానం పూర్తి చేసుకొని గోవును ఆరాధిస్తే అనంత పుణ్యఫలదం. అలాగే ఆ గోవును పద్మాలతో ఆరాధిస్తే సాక్షాత్తు వైకుంఠ ప్రాప్తి. ముఖమునకు 3 పద్మాలు, కొమ్ములకు 2 పద్మాలు, మూపురంలో 1 పద్మం, పుచ్చంలో 3 పద్మాలు, తరువాత పద్మముల మాల కుచ్చి మెళ్ళో హారం. ఈ మాల 9గా కానీ 11గా కానీ 16గా కానీ పెట్టుకోవచ్చు. ఇలా పద్మాలతో గోవును ఆరాధించుట, లక్ష్మీదేవి ఆరాధించుట. ప్రత్యేకించి పద్మవ్రతమని ఆనాడు గోవును ఆరాధించి పద్మాలు తీసుకొచ్చి లక్ష్మీనారాయణులను పద్మాలతో ఆరాధించాలి. అయితే ఇందులో ఒక పరమ రహస్యం దాగి ఉన్నది. అది మన ఇంటి ముందర గోవును నిలిపి ఆరాధించటం, నదీ తీరంలో గోవును ఉంచి ఆరాధించటం, వాపీ తీరంలో ఆరాధించటం, తులసి వృక్షం యొక్క దగ్గర ఆరాధించటం, అలాగే ఆమలకం అంటే ఉసిరి చెట్టు దగ్గర గోవును ఆరాధించటం. ఇలా గోపద్మం ఏ వ్రతానికైనా కానీ తెల్లవారుజామున లేవటము, స్నానాదులు, పరిశుద్ధి, ఆరాధన, నూతన వస్త్రధారణ, పెద్దలకు బ్రాహ్మణులకు దాన ధర్మాలు, అలాగే నామజపం, శక్తి ఉన్న వాళ్ళు హోమం, ఇవి అన్నిటికీ అందరికీ సమానమే. వారి వారి ప్రాంతీయమైన ఆచారం ప్రకారం, అంటే వారి అలవాటు ఉన్న ప్రకారం ఈ వ్రతాన్ని వేరువేరు రకాలుగా చేస్తారు. కానీ వాస్తవంగా ఆ రోజు గోవును ఆరాధించాలి, లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఇంకొంచెం లోతుకు వెడితే గోవులంటే వేదాలు, పద్మములు అన్నదానికి అర్థం జ్ఞానం.
వేదములు చదువుకున్న బ్రాహ్మణోత్తముల నుండి జ్ఞానాన్ని పొందటం గోపద్మ వ్రతం. ఆ రోజు తప్పకుండా శక్తికి అనుగుణంగా 4గురునో 6గురునో 10 మందినో బ్రాహ్మణులను పిలిచి వారి ద్వారా వేదపారాయణం చేయించి వారికి దక్షిణ వస్త్రాలు, శక్తి ఉంటే ఆభరణాలు సమర్పించి ఆశీర్వాదం పొందటం కూడా ప్రాచీన కాలంలో దీన్ని గోపద్మ వ్రతముగా పెద్దలు చెప్తారు. రానున్న వ్రతాల యొక్క స్వరూపం మారిపోయింది కదా, ఎవరు ఎక్కడ ఏమనుకుంటే అలా చేస్తున్నారు వాళ్ళు. శాస్త్రీయమైన ప్రక్రియ ప్రాచీన కాలంలో ఇలా వర్ణించారు, దాన్ని మార్చుకుంటూ వెళ్ళి చెప్పుకుంటున్నారు. ఏం చేసినా లక్ష్మీదేవిని, గోవును, వేద పండితులను, పెద్దలను ఆరాధించుట గోపద్మ వ్రతం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి తొలి ఏకాదశికి సంబంధించి ఎన్నో విషయాలను మా అందరికీ సవివరంగా సుశాస్త్రీయంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి వర్ధత. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. 53